ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. అవునండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటని పైకి ప్రేమగా మాట్లాడి హృదయంలో చెడు కలిగి ఉంటే అది దేంతో సమానం అంట? మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. అంటే ఇలా ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది. యథార్థత అంటే లోపల బయట ఒకే విధంగా ఉండడం, హృదయంలో తర్వాత బయట కనిపించే మాటలు కానీ ప్రవర్తన కానీ ఒకేలే ఉండడం, దాన్నే యథార్థత అంటారు. అలా మనుషుల ముందు కానీ మనుషుల వెనుక కానీ ఒకేలా ఉండడం, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండడం ప్రభువుకి ఇష్టం లేదు. అలాంటి దాన్ని వేషధారణ అంటాడు. వేషధారులను ప్రభు క్షమించడు. వేషధారులు నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిందే. కనుక యథార్థ హృదయం కలిగి మనం దీవింపబడదుముగా.